నాన్నా, నాకు కొత్త బైక్ కావాలి. నాన్నా, ఈ ఫోన్ చాలా ఓల్డ్ అయిపోయింది. నాన్నా, నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్‌కెళ్తున్నారు. ప్రతిసారి అతని నాన్న ఒకటే మాట చెప్పేవాడు. సరే బాబు, చూస్తాం. కానీ ఆ చూస్తాం అనే మాట వెనకాల ఎంత బాధ ఉందో, ఎంత ఆలోచన ఉందో అప్పుడు ఆ కొడుక్కి అర్థం కాలేదు. అతనికి అనిపించేది ఒక్కటే, నాన్నకి డబ్బుంది, ఇవ్వడానికి ఇష్టం లేదు. రోజులు గడిచిపోయాయి. కాలం మారిపోయింది. ఆ కొడుకు పెద్దయ్యాడు. జాబ్ వచ్చింది. పెళ్ళయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఒకరోజు అతని చిన్న కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, నాకా టాయ్ కావాలి, ఇప్పుడే కొనిపెట్టు. అతను నవ్వుతూ చెప్పాడు, తర్వాత కొనిపెడతా బాబు. ఆ రాత్రి అతను ఒంటరిగా కూర్చుని తన జేబులో ఉన్న డబ్బు చూశాడు. రెంట్, కరెంట్ బిల్, ఇంటి ఖర్చులు, బాధ్యతలు అన్నీ లెక్కలు వేసుకున్నాడు. అప్పుడు ఒక్కసారిగా తన చిన్నప్పటి జ్ఞాపకాలు